మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీసీ కమిషన్ రావడం జరిగింది. బీసీ కమిషన్ బృందం అంతా కూడా ఈరోజు ఇక్కడ బహిరంగ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో విద్యాపరంగా ఆర్థిక పరంగా వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించి పూర్తి స్థాయిలో బహిరంగ విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలకు చెందినటువంటి 5 జిల్లాలు మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి, గద్వాల ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి వివిధ కులాలకు సంబంధించినటువంటి బీసీ నాయకులంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా తమ ఆర్జీలను ఇక్కడ ఏదైతే బహిరంగ విచారణ కార్యక్రమంలో భాగంగా బీసీ కమిషన్ చైర్మన్ అయినటువంటి నిరంజన్ గారికి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా సమర్పిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వెనకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక మరియు విద్యాపరంగా అదేవిధంగా వెనుకబడినటువంటి తరగతుల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబ్నగర్ ఐడిఓసిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా ముందస్తుగానే అన్ని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా సమాచారం అందించినటువంటి నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వివిధ సంఘాలకు చెందినటువంటి వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి వారంతా కూడా తమ ఆర్జీలను పూర్తిగా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ పూర్తిగా ఎవరైతే వచ్చేటటువంటి వివిధ కులాలకు సంబంధించినటువంటి వారు కావచ్చు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి వారు తమ ఆర్జీలను చెప్పుకునేందుకు ఇక్కడ టోకెన్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పూర్తిగా అధికారులంతా కూడా ఇక్కడే కూర్చున్నారు. ఒక హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా వారికి తెలియని అపోహలు ఉంటే ఎట్లా మూవ్ కావాలనేటటువంటి అపోహలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏదైనా ఉంటే కూడా తెలుసుకునేందుకు ఆ హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా నోటరీ అఫిడవిట్కు సంబంధించినటువంటి కౌంటర్ను కూడా ఇక్కడ ఒక లీగల్ సెల్కి సంబంధించినటువంటి కౌంటర్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈరోజు ఏదైతే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఐడిఓసిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీని ఆధారంగా రాష్ట్రంలో కావచ్చు, అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వారందరికీ కూడా సామాజిక స్థితిగతులు కావచ్చు, వాటన్నింటినీ కూడా తెలుసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంఘాలకు చెందినటువంటి వారంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది బీసీ సంఘానికి చెందిన వారు ఉన్నారు. ఏంటి ఇక్కడికి మీరు ఏ పర్పస్తో వచ్చారు? ఏం ఆర్జీ? మాకు సింగిల్ ఎజెండా బీసీ రిజర్వేషన్లు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ. దానికి అనుగుణంగానే ఈరోజు జనాభా లెక్కలు చేయాలి, సమగ్ర కులకరణ చేయాలని చెప్పి స్టార్ట్ చేస్తుంది. మేమేంటంటే సమగ్ర కులకరణ చేపట్టిండ్రు, ఏ జనాభా ఏందో తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పించాలన్నది మా ప్రధాన డిమాండ్. అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కూడా ఇప్పుడు 27% ఇస్తున్నారు. దాని కూడా జనాభా దామాష ప్రకారం 50% రిజర్వేషన్లు చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు రైతులతో అంటే సింగిల్ విండోలో ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ లేదు. దాంట్లో అన్నిట్లా రిజర్వేషన్ అటువంటి ప్రభుత్వం సింగిల్ విండోలో మాత్రం ఎందుకు రిజర్వేషన్లు కల్పిస్తలేరు? గత ప్రభుత్వాలు కల్పించలేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ప్రజాపాలన ఇప్పుడు ఏదైతే చేస్తామని చెప్తున్న మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అన్ని ప్రజా సమస్యలపైన స్పందిస్తున్నారు. కాబట్టి సింగిల్ విండో ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్లు పెంచాలని చెప్పి బీసీ పొలిటికల్ చేస్తామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ కానీ బీసీలకు ఉండాలి. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ తర్వాత తాత్కాలిక పద్ధతిని కాంట్రాక్ట్ పద్ధతిని ఫిలప్ చేసే పోస్టులలో కూడా బీసీ రిజర్వేషన్లు పెంచాలి. మహిళా పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ 100% సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. అంటే ఈ విధంగా ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారో బీసీలు కూడా ఆ విధంగా కల్పించాలి. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు అట్రాసిటీ బీసీలకు అట్రాసిటీ అనే పెట్టండి, లేదు ఎస్సీ ఎస్టీలు పెట్టి అట్రాసిటీలో బీసీలోనే దాన్ని మినాయించండి. అది ఇవన్నీ కూడా డిమాండ్లు కూడా మేము ఈరోజు 27 డిమాండ్లు తీసుకొచ్చినాం. ఈరోజు బీసీ కమిషన్ తీసుకెళ్లాలని అఫిడవిట్ కూడా తయారు చేసినాము. ఈ యొక్క ప్రభుత్వం మంచి పని ఏంటంటే అఫిడవిట్తో తీసుకుంటుంది కాబట్టి న్యాయం జరుగుతుందని చెప్పి అందరు కూడా ఈరోజు నమ్మకం వచ్చింది. కాబట్టి ప్రజాభిప్రాయం మేరకు నడుచుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొక్కసారి బీసీల పక్కన ధన్యవాదాలు తెలుస్తూ బీసీల మనోభావాలను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదే మున్ముందు కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం కూడా ఇవన్నీ నెరవేర్చాలని చెప్పి మరొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, మీరు ఏం అఫిడవిట్ ఇవ్వడానికి వచ్చారు సార్? ఈరోజు బీసీ మేధా సంఘం ప్రధాన కార్యదర్శి నా పేరు ప్రభాకర్ సార్. ఈరోజు 3% ఉన్న వాళ్లకు 10% అనేది ఇవ్వడం అనేది చాలా బాధాకర విషయం సార్. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము బీసీలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు కనుక ఇంతమంది ఇప్పుడు 70% ఉన్నారా 60% ఉన్నారా అనేది తేలిపోతుంది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు ఏమో ఆపేసినాయి, కానీ మన ప్రభుత్వం మాత్రము 3% ఉన్న వాళ్ళను 10% రిజర్వేషన్ కల్పించి మొన్న డిఎస్లో కావచ్చు, ఇంకా రేపు రాబోయే గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నీ కూడా ఈ విధంగా అయిపోతే
మన పిల్లలందరూ కూడా మన బీసీ విద్యార్థులందరూ కూడా ఆత్మహత్య శరణం అయిపోతాయి. తర్వాత వాళ్ళ ఏజ్ బార్ అయిపోతుంది, పిచ్చోళ్ళు అయిపోతారు. కనుక ఇప్పటికైనా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆలోచించి దీన్ని ఆపేసి నెక్స్ట్ జనాభా ప్రకారంగా దామాషా ప్రకారంగా నిర్ణయించాలి. అట్లనే ఈరోజు కొన్ని కులాలు అయితే ఇప్పటికి కూడా అసెంబ్లీ మెట్లెక్కలేదు. అలాంటి కులాల్లో కుమ్మరి కావచ్చు, ఆరకటికలు కావచ్చు, ఇంకా వేరే వేరే కులాలు కావచ్చు. కనుక అందరూ కూడా ఓటేసినప్పుడు, అందరికీ హక్కు ఉన్నప్పుడు, అందరూ భారతదేశంలో పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజిక పరంగా వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతగానో ఉంది. ఈరోజు మీరు ఏ అంశాన్ని ఇప్పుడు బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నారు? బీసీ కమిషన్ ఈరోజు మనము ఈ 3% దానిపైన రిజర్వేషన్ పైన, అట్లానే ఈరోజు కులగణన వల్ల అన్ని కులాల కూడా ఏ కులం ఎంతెంత సంఖ్య ఉంది ఆ సంఖ్యని క్లియర్ కట్గా చెప్పాలి. ఇప్పుడు మన ఇది యాదవులు ఎంతమంది ఉన్నారు, ఆరకటికలు ఎంతమంది ఉన్నారు, కుమ్మరి ఎంతమంది ఉన్నారు, కంబర్ ఎంతమంది ఉన్నారు, ఆ లెక్కలు రావాలి. ప్రతి ఒక్క కులంది లెక్కలని కంపల్సరీ కూడా మనం ఏ విధంగా అయితే ఆన్లైన్లో పెడతామో ఆ విధంగా పెట్టేసి వాళ్ళకి సర్పంచ్ ఎలక్షన్లు కావాలి, ఎంపీటీ ఎలక్షన్ కానీ, అన్న చెప్పినట్లుగా సింగిల్ విండో ప్రతి ఒక్క దాంట్లో ప్రతి దాంట్లో కూడా బీసీల పాత్ర ఉండాలి. దానికోసమని ప్రభుత్వం కూడా కృషి చేయాలి. దీన్ని ఏదో అందరూ ఇంతకుముందు టీఆర్ఎస్ పెట్టింది, ఇంతకుముందు అందరూ పెట్టినారు అట్లా కాకుండా ఇంతకుముందు కామ్యూనిటీలో ఏదైతే మీరైతే ఒప్పుకున్నారో రాహుల్ గాంధీ, ఎందుకంటే ఈ రాహుల్ గాంధీ ఏదైతే చెప్పిండో దాన్ని అమలు పరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. చేయకుంటే మళ్ళీ మీ పైన కూడా అపనమ్మకం వస్తుందని మేము కోరుకుంటున్నాం సార్. చూస్తున్నాం మొత్తానికి ఏదైతే బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పూర్తిగా పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి జిల్లా నుంచి కూడా అన్ని సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. వచ్చిన సందర్భంలో ఇక్కడ అఫిడవిట్ని కూడా తీసుకొని బీసీ సంఘం దగ్గరికి వెళ్ళేసి అక్కడ బీసీ సంఘం చైర్మన్కి కావచ్చు వారందరికీ కూడా వీరంతా కూడా తమ వినతులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాము ఏదైతే ఆర్జీలు పెట్టుకుంటున్నారో అవన్నీ కూడా కొంత నెరవేరేటటువంటి అవకాశం కనిపిస్తుందంటూ కూడా కొంతమంది చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా సమగ్ర ఇంటింటికి సర్వే అనేటటువంటి కులగణన సర్వే చేస్తున్నటువంటి నేపథ్యంలో బీసీలకు సంబంధించినటువంటి మరొక సమావేశం జరపడం పట్ల పూర్తిగా కొంతమంది కొన్ని ఆర్జీలు తీసుకోవడం రావడం జరిగింది. పూర్తిగా అందరూ కూడా తమ సమస్యలు కావచ్చు, తాము ఏవైతే విన్నపాలు విన్నవించుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా అధికారులకు సమర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.